హాయ్ గైస్, ఇప్పుడు మనం తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో మీకు ఆప్షన్ చూపిస్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు వెబ్సైట్ లాగిన్ అవుతున్నాను. గూగుల్లో ఐఆర్సిటీసీ అని కొట్టిన వెంటనే మనకి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ లాగిన్ ఆప్షన్స్లో నేను లాగిన్ యూజర్ నేమ్ కొడుతున్నాను. ఆల్రెడీ నా వెబ్సైట్ బ్రౌజర్లో నా నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి సేవ్ అయినాయి అనమాట. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ హోమ్ పేజ్లో జస్ట్ అది హోమ్ ఆప్షన్ మై అకౌంట్, ట్రైన్స్ అండ్ మీల్స్ అండ్ ఈ వ్యాలెట్ ఉంది కదా. ఇక్కడ ఈ వ్యాలెట్ ఆప్షన్ దగ్గర అబౌట్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ అంటే ఇక్కడ పీడిఎఫ్ ఉంటుందన్నమాట. ఎలా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వ్యాలెట్ గైడెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ డిపాజిట్ మనకి మెయిన్ ఇదేనమాట. ఇక్కడ ఈ డిపాజిట్ ఎలా చేసుకోవాలని డిపాజిట్ హిస్టరీ కూడా ఇదే అనమాట. ఇక్కడ ఈ వ్యాలెట్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత నా అకౌంట్లో ఆల్రెడీ 554 రూపీస్ ఉంది. జస్ట్ ఇప్పుడు నేను ఒక నెక్స్ట్ 1000 రూపీస్ యాడ్ చేస్తున్నాను నా అకౌంట్లోకి. ఇప్పుడు ఇక్కడ 1000 రూపీస్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ డిపాజిట్ అమౌంట్ అని అడుగుతుంది అనమాట. అగైన్ మనం 1000 రూపీస్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి 3-4 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఐఆర్సిటీసీ ఐపే త్రూ పే చేసామంటే అరౌండ్ 1.8% ఎంత ఎక్స్ట్రా ఛార్జెస్ ఏదో తీసుకుంటుంది ఇది. మనకి ఆప్షన్ త్రూ క్రెడిట్ కార్డ్స్ అన్నీ పే చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే మినిమం అమౌంట్ 1000 నుంచి 100 రూపీస్ నుంచి 1000 దాకా 10,000 దాకా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి, ఈ వ్యాలెట్లోకి. ఇప్పుడు నేను యూపీఐ ఎలా పే చేయాలో చూపిస్తాను. యూపీఐ ఆప్షన్ యూస్ చేస్తే మనకి 0 ఛార్జెస్ అనమాట. మనం ఎంతైతే పే చేస్తున్నామో అంతే తీసుకుంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, పేటిఎం యూపీఐ అండ్ అమెజాన్ యూపీఐ. ఇఫ్ అమెజాన్ యూపీఐ ఓపెన్ చేసామంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈజీగా కావాలంటే పేటిఎం యూపీఐ క్లిక్ చేసామంటే మేక్ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారంటే నాకు క్యూఆర్ కోడ్ చూపిస్తుంది అనమాట. త్రూ క్యూఆర్ కోడ్ నేను మొబైల్ తీసుకుంటున్నాను. మొబైల్లో నుంచి అమౌంట్ పే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యాలెట్ ఆప్షన్ మనకి మొబైల్లో రాదనమాట, ఓన్లీ త్రూ వెబ్సైట్ ఒకటే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను నా ఫోన్లో నుంచి ఈ అమౌంట్ నేను పే చేస్తాను. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఓపెన్ చేసి త్రూ పేటిఎం ఆర్ యూపీఐ అంటే ఫోన్పే ఏదైనా క్లిక్ చేయొచ్చు. పేమెంట్ కూడా అయిపోయింది అది. ఇక్కడ చూసారంటే 1000 రూపీస్ పేమెంట్ అయినట్టు చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఐడి అన్నీ చూపిస్తుంది, సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలనుకుంటున్నాం నెక్స్ట్ టైం మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఈ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళి డిపాజిట్ మీద క్లిక్ చేసామంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు అమౌంట్ ఉంది కదా 555 రూపీస్. జస్ట్ ఇప్పుడు 1000 యాడ్ చేస్తే 1554 రూపీస్ చూపిస్తుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా అనదర్ ఆప్షన్ డిపాజిట్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. డిపాజిట్ హిస్టరీ క్లిక్ చేసామనుకోండి మనకి త్రూ హిస్టరీ మొత్తం చూపిస్తుంది. ఎన్నిసార్లు పేమెంట్లు చేసాము, అది ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే 1000 రూపీస్ జూన్ 17th నేను ఇప్పుడే పేమెంట్ చేశాను కదా, సక్సెస్ చూపిస్తుంది. అండ్ 500 ట్రై చేశాను అనమాట, 500 ఫెయిల్ అయింది కూడా చూపిస్తుంది. లాంగ్ బ్యాక్ నేను మే 29th కూడా ఒక 2000 రూపీస్ డిపాజిట్ చేశాను అనమాట, సక్సెస్ అయింది, అది కూడా చూపిస్తుంది అనమాట. ఈ ఆప్షన్ ఎందుకంటే మనం త్రూ తత్కాల్ టికెట్స్ మనకి ఈ వ్యాలెట్లో నుంచి చాలా ఫాస్ట్గా టికెట్స్ బుక్ అవుతాయి అనమాట. కంపేరిటివ్లీ ఫోన్పే అట్లా యూస్ చేసామంటే కొంచెం ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ నడుస్తాయి అనమాట ఆ టైంలో. ఈ వ్యాలెట్ నుంచి మనకి టికెట్స్ చాలా ఫాస్ట్గా బుక్ అవుతాయి. నేను తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో కూడా మన నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, అప్కమింగ్ వీడియోస్లో. మీరు నా వీడియోస్ని చూడాలంటే జస్ట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ గైస్.